విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వెబ్సైట్స్ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ రోజున సలామత్ అనగానే ఏమండి మీరు హిందీ సినిమా చేస్తున్నారా అని కూడా అడిగారు కొంతమంది పాత్రికేయ మిత్రులు. అయితే తెలుగు సినిమా ప్రేక్షకులు, సినిమా బాగుంటే చూసే ప్రేక్షకులు కాబట్టే అందరికీ కొంచెం ఇదిగా ఉన్నా కూడా డిఫరెంట్గా ఉండాలని మేము చేసిన ఒక ప్రయత్నం సలామత్. అది పెట్టిన ప్రతి రూపాయి కూడా ఆన్ స్క్రీన్ కనబడేటట్టుగా చేస్తే, అందుకే డైరెక్టర్ గారి గురించి అయితే చెప్పక్కర్లా, ఆయనకి ఇదే ఇంకా సార్ ప్రతి ఫ్రేమ్లో అద్భుతంగా కనపడాలి, తెలుగు సినిమా ఇంత అద్భుతంగా తీయాలి, చాలా బాగా చేశారని అనిపించుకోవాలి. ప్రతి ఒక్కరు తాపత్రయపడి చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐ షుడ్ అప్రిషియేట్ హూ ఎవర్ వర్క్డ్ ఇన్ ద మూవీ. ప్రతి ఒక్కరు హీరోయిన్స్. ఒక్కొక్కసారి నాకు ఎంత హెల్ప్ దొరికిందంటే, ఈ వాళ్ళు కూడా ఈ సీన్ బెటర్మెంట్కి డైరెక్టర్ గారితో కూర్చొని ఓకే కాస్ట్యూమ్స్లో ఈ రకంగా ఉంటే బాగుంటుంది కదండి, మేము ట్రై చేస్తాం. దే నెవర్ హెసిటేటెడ్ టు గో విత్ ఎనీ గుడ్ కాస్ట్యూమ్స్ అండ్ ఆల్. గ్లామరస్గా ఉండే కాస్ట్యూమ్స్ అన్నీ కూడా వాళ్ళంతా బాగా చేసుకుని సినిమా బారాడడానికి తోడ్పడ్డారు. అట్లా ఆ రకంగా మలేషియా 2 షెడ్యూల్స్ చేసాం, రామోజీ ఫిలిం సిటీలో చేసాం, హైదరాబాద్లో వి హ్యాడ్ ఇన్ 2-3 లొకేషన్స్. ఈ సినిమాకి అక్కడ దానికి అనువుగా ఉండి ఆ రేంజ్లో ఉండే ఇల్లుని పడ్డానికి కష్టమైంది. అట్లాంటివి పట్టుకొని వాటిలో చేస్తూ డార్లింగ్ కేవ్ అట్లా కొన్ని ప్లేసెస్ హైదరాబాద్లో కూడా కవర్ చేస్తూ ఈ రోజున సినిమాని ఒక్క పాట మినహా, ఒక పాట తప్ప మిగతా అంతా కూడా కంప్లీట్ చేసుకుని నవంబర్లో ఆడియో రిలీజ్ చేసుకుని డిసెంబర్లో సినిమా రిలీజ్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇది టూకీగా సలామత్ ద్వారా జరిగిన సలామత్తో నా ప్రయాణం. సినిమా గురించి కానీ మీకు సినిమా ఫస్ట్ లుక్ అంటే ఈ సినిమా ట్రైలర్ పడిన దగ్గర నుంచి ఆ స్టేషన్స్ అన్ని తొలిగిపోతాయి. బికాస్ కొంచెం అర్థం కాకపోయినా నాకు తెలిసి ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ స్టైలిష్ టైటిల్. అదేవిధంగా మూవీ ఉంటుంది. బికాజ్ ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, మేము షూట్ చేసిన బ్యాక్గ్రౌండ్ కానీ లేదా తీసుకున్న పాయింట్ బేసికలీ లవ్ స్టోరీ. ఇప్పుడు ట్రెండ్కి చాలా అంటే ఇప్పుడు మనం బేసికలీ మన చుట్టూ యంగ్స్టర్స్ చేస్తున్న వాళ్ళ ట్రావెలింగ్ ఎలా ఉంది లవ్లో, ఇలాంటివి చాలా సిచ్యువేషన్స్ ఎదురైన థింగ్స్ కూడా నేను కూడా చాలా చూసాను. మీరు చూసిన సినిమా చూసినట్టు మీరు కూడా చెప్తారు. వెరీ సెన్సిటివ్ పాయింట్, మొత్తం ఎమోషన్స్తో జరిగే లవ్ స్టోరీ. అండ్ దీనికి ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మలేషియా. కష్టపడినా ఆ కష్టం మీకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది స్క్రీన్ మీద. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే బేసికలీ కష్టపడి దానికి ఫలితం లేకపోతే ఒకసారి ఆలోచించుకోవాలి. బట్ ఫలితం అప్పుడే కనిపించింది మాకు. సో అంతగా ఆలోచించుకోక్కర్లేదు ఇప్పుడు ఆ కష్టం గురించి కానీ, ఆ ట్యాన్ గురించి కానీ రోహిత్ గారు చెప్పినట్టు. బికాస్ టెక్నికల్ వైజ్ అండ్ సీన్స్ వైజ్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎవ్రీబడి నాకు తెలిసి అందరూ వాళ్ళు మ్యాక్సిమం పర్సంటేజ్ ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రాక్షన్ కూడా అవినాష్ గారు చాలా బాగా ఇచ్చారు. సో ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. నార్మల్గా యాక్టింగ్ వైజ్, నా పర్ఫార్మెన్స్ వైజ్ ఆ ఇంప్రూవ్మెంట్ అండ్ యూనిట్తో కలిసి ఒక ఫారెన్ వెళ్తే ఫన్ అదంతా పక్కన పెడితే బేసికల్గా ఒక నార్మల్గా నేను ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో ఇక్కడ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి అందరికి, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ. Coming all the way from Kerala, and I have done a couple of movies in Malayalam and Tamil, and now I am here in Hyderabad for my movie Salamat and to speak about my movie Salamat. And I play one of the female lead in the movie, myself, and Thashu Kaushik is playing the another lead, and of course our hero Garu Tanish, and I play a very bubbly and very sweet role in the movie. And I think Salamat for me is a very feel-good movie, very simple movie. It's romantic, it's got comedy, like all flavors in the movie. So I think I'm so happy. Thank you so much Avinash sir, Tani and all other co-artists who worked with me, and all the technicians, especially the AD department, because I have to struggle with my dialogues. I think without the support, I think it's not going to be a possible thing for me.
So thank you so much, and all the media people, print, electronic, websites, thank you so much for coming here. We need your, we are looking forward for your support in the future too. So God bless, be happy. Thank you.